స్పెషల్ మూమెంట్ లో మార్పులు చేర్పులు గెలిచి తీరాలన్న ప్లాన్ తో ఏదో చేస్తే ఇంకేదో జరిగింది. వైసీపీ ఊహించింది ఒకటైతే జరిగింది మరొకటి అన్నట్లుగా గాజువాక పాలిటిక్స్ గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి షాక్ ఇచ్చాయి. ఏవేవో లెక్కలు వేసుకుని బరిలోకి దిగితే చివరకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు కవర్ డ్రైవ్ స్టార్ట్ చేశారు అధిష్టానం పెద్దలు. డ్యామేజ్ ను కంట్రోల్ చేసేందుకు బిగ్ పొలిటికల్ స్కెచ్ కు పదును పెడుతున్నారు. గాజువాక పాలిటిక్స్ లో వైసీపీ వ్యూహాలేంటి? ఆయన రాకతో అంతా మారిపోవటం పక్కానా? గాజువాకలో వైసీపీ బౌన్స్ బ్యాక్ అయ్యేనా? తిప్పల రాకతో వైసీపీకి తిప్పలు తప్పేనా? డ్యామేజ్ కంట్రోల్ కోసం వైసీపీ రూటు మార్చిందా? నాగిరెడ్డి గాజువాకలో వైసీపీని విజయ తీరాలకు చేర్చగలరా? స్థానిక పోరు ముందు వైసీపీ వ్యూహాలు వర్కౌట్ అయ్యేనా? ఏపీ పాలిటిక్స్ లో గాజువాకకు స్పెషల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మిగిలిన నియోజకవర్గాల్లాగా ఇక్కడ కాస్ట్ పాలిటిక్స్ చేయడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం ఉంది. అయితే గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, గాజువాకలోనూ వైసీపీ వేసిన వ్యూహాలు ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ఘోర పరాజయం తప్పలేదు. దీంతో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు ముందు వైసీపీ పెద్దలు కాస్త అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది. గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని వైసీపీ స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడిగా నియమించింది. వైసీపీకి పీఏసీ అనేది చాలా ప్రెస్టీజియస్. సీనియర్ లీడర్లు, మాజీ మంత్రులు, కీలక నేతలకు మాత్రమే చోటు దక్కుతుంది. కానీ గాజువాకలో కేవలం ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన తిప్పల నాగిరెడ్డిని పీఏసీలోకి తీసుకోవడం వెనుక వైసీపీ స్ట్రాటజీ ఏంటన్నది విశాఖ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నాగిరెడ్డి కేవలం ఒక్కసారి గెలిచినా సరే సంచలన విజయాన్ని రికార్డ్ క్రియేట్ చేశారు. 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను 16,000 ఓట్లతో ఓడించి తన పేరు రీసౌండ్ చేసేలా గుర్తింపు పొందారు. అయితే మాత్రం ఏం లాభం? గత ఎన్నికల్లో వైసీపీ అనూహ్యంగా ఆయన్ను పక్కన పెట్టింది. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా తన కుమారుల్లో ఎవరో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ నాగిరెడ్డి హైకమాండ్ కు చాయిస్ ఇచ్చి సైలెంట్ అయిపోయారు. పవన్ ను ఓడించిన నేతగా నాగిరెడ్డికి క్రెడిట్ ఉన్నా సరే తన కుమారులకు టికెట్ ఇవ్వాలంటూ ఆయన చేసిన రిక్వెస్ట్ ను వైసీపీ అధిష్టానం లైట్ తీసుకుంది. కాస్ట్ ఈక్వేషన్స్ తో యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలో నిలిపితే విజయం వర్తిస్తుందని అంచనా వేసి ఉరుకూటి చందు అనే నేతకు నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పగించారు. వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం గాజువాకలో గందరగోళం సృష్టించినా సరే పార్టీ పెద్దలు వెనక్కి తగ్గలేదు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఉరుకోటి చందుకే టికెట్ అనే సంకేతాలను బలంగా పంపారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్ ను లాస్ట్ మినిట్ లో గాజువాక బరిలోకి దించారు. కూటమి తరపున యాదవ సామాజిక వర్గ నేత పల్లా శ్రీనివాసరావు బరిలోకి దిగడంతో కాపు ఈక్వేషన్స్, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంటూ వైసీపీ చేసిన స్కెచ్లన్నీ గాల్లో కొట్టుకుపోయాయి. రాష్ట్రంలోని 175 ఎమ్మెల్యేల్లో గాజువాకలోనే టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు అత్యధిక మెజారిటీ వచ్చింది. ఘోర ఓటమి తరువాత ఇప్పుడు వైసీపీ పెద్దలకు అసలు సీన్ అర్థమైందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలో స్థానిక విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు రానుండడంతో పట్టు నిలుపుకోవాలన్న ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకుంటోందట. ఇందులో భాగంగా తిప్పల నాగిరెడ్డిని మళ్లీ తెరపైకి తెచ్చారని అంటున్నారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్నానని, వయోభారంతో రాజకీయాల్లో కొనసాగలేనని 2 ఏళ్ల క్రితమే చేతులెత్తేసిన తిప్పల నాగిరెడ్డిని మళ్లీ పొలిటికల్ స్క్రీన్ పైకి తెస్తూ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ గా నియమించింది. ఈ నిర్ణయం వెనుక వైసీపీ పెద్ద కసరత్తే చేసిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీకి గాజువాకలో దిక్కుమొక్కు లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన గుడివాడ అమర్నాథ్ చోడవరం నియోజకవర్గానికి వెళ్లిపోయారు. దీంతో వైసీపీకి నియోజకవర్గాన్ని నడిపే నాయకుడు కరువయ్యాడు. గ్రేటర్ విశాఖ సిటీలోనే ఇలాంటి దుస్థితి ఉంటే కష్టమని భావించి నాగిరెడ్డికి హితబోధ చేసి మరీ ఈ బాధ్యతలు అప్పగించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ సంగతి తరువాత ముందు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని
నాగిరెడ్డికి టాస్క్ ఇచ్చారట. చెరో దారిలో వెళ్లిపోయిన తన కుమారులను కూడా దారికి తెచ్చుకుని పార్టీకో దారి చూపిస్తారనే ఆశలతోనే వైసీపీ నాగిరెడ్డికి పీఎస్సీ ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు. కూటమి నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని నాగిరెడ్డి గాజువాకలో వైసీపీకి పూర్వ వైభవం తీసుకొస్తారో లేదో చూడాలి మరి.